టికెట్ల పంచాయతీ తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి కాకుండా ఎవరికో టికెట్లు కేటాయిస్తున్నారంటూ పార్టీ కార్యకర్తలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. అంతేకాదు అభ్యర్థులు మార్చకపోయినా, అడిగిన వారికి టికెట్లు ఇవ్వకపోయినా జరిగే పరిణామాలకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు వారు. అంతేకాదు కష్టపడిన వారికి టికెట్లు ఇస్తేనే పనిచేస్తామని తేల్చి చెప్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. అసమ్మతి, అంతర్గత కుమ్ములాటలతో పార్టీ కకావికలమవుతోంది. దీంతో తలపట్టుకోవడం చంద్రబాబు వంతుగా మారింది. 1, 2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల సీనియర్లు పార్టీ కోసం కష్టపడుతున్న వారికి టికెట్లు కేటాయించలేదు చంద్రబాబు. దీంతో రోడ్డెక్కుతున్న పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. టీడీపీ అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజును ప్రకటించినప్పటి నుంచి ఆందోళనలు మిన్నంటాయి. ఓవైపు పార్టీ అభ్యర్థి ప్రచారం నిర్వహిస్తుండగా, మరోవైపు జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం ఆందోళనలు చేపడుతోంది. మద్దిపాటి వద్దే వద్దు, ఇంకా ఎవరైనా ముద్దు, అభ్యర్థిని మార్చండి, తెలుగుదేశాన్ని కాపాడండి అంటూ ప్లకార్డులు చేపట్టి నిరసనలకు దిగారు. టీడీపీ అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ 4 మండలాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు ఉధృతం చేశారు. పనిచేసే వారికి టికెట్ ఇవ్వకుండా సొంత పార్టీ కార్యకర్తల ఆందోళనలు చేసే దురదృష్టకర పరిస్థితిని అధిష్టానమే కల్పించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు. అంతేకాదు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ అర్ధరాత్రి ఇన్ఛార్జీలను ప్రకటించే దుస్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనకి ఈ రకంగా కూర్చునే దురదృష్టకర పరిస్థితిని మనం బాధపడినా సరే మనకు అధిష్టానం కల్పించింది. ఇక్కడ మన అభ్యర్థి గురించి మనం మాట్లాడే కూడా వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ఈ పరిస్థితి వచ్చిన అధిష్టానం కాబట్టి అర్ధరాత్రి మనం ఇక్కడ ఇన్ఛార్జీలు పాటించే దుస్థితికి మన తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళారు. ఆ యొక్క అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. అంటే ఇలా అంతా కార్యకర్త హక్కు ఉంది. ఒకవేళ అధిష్టాన్ని ఎదిరిస్తారు మీరు అంటే మేము అది ఎదిరించడానికి మేము చేయలేం. గ్యారంటీ మా అభిప్రాయం మేము వ్యక్తపరుస్తాం. ఇక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించడం స్థానిక నేతలకు మింగుడు పడటం లేదు. రాజకీయాలకే పనికిరాని సుధీర్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారంటూ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు వర్గం ప్రశ్నిస్తోంది. ఈ టికెట్ విషయంలో చంద్రబాబు పునఃపరిశీలన చేసి తనకే అవకాశం ఇవ్వాలని నాయుడు కోరుతున్నారు. అంతేకాదు సర్వేల కోసం అవసరమైన డబ్బులు కూడా తామే సమకూరుస్తామని ప్రకటించారు వారు. అయ్యా, నీకు నమస్కారం చేస్తున్నాం, నీకు గుర్తు చేస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒకసారి పునఃపరిశీలన చేసి ఇంకా అవసరమైతే మేమే ఆ ఫీజులు పెట్టుకుంటాం. ఒకసారి ఆ సర్వే టీంను మళ్ళా కూడా సర్వే చేపిస్తే ఆ డబ్బులు కూడా మేమే ఇస్తాం. సర్వే చేయించి పునఃపరిశీలించాల్సిందిగా అభ్యర్థిత్వాన్ని వయసు రీత్యా నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని. రెండోది నాకేమంటే ఆధ్యాత్మికంగా ఈ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్. మరోవైపు తిరుపతి జిల్లా వెంకటగిరిలోనూ అసమ్మతి పోరు రాజుకుంది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా లక్ష్మీప్రియకు అవకాశం కల్పించడాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మస్తాన్ యాదవ్ తప్పుపడుతున్నారు. జైహో బీసీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో వారికి అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు. ఆకలైనప్పుడు అన్నం పెట్టకుండా ఆ తర్వాత బిర్యానీ పెడితే లాభం ఏంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు. బీసీలని ఎక్కువగా జైహో బీసీ అని బీసీల కోసం ఎదురు చూస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు కదా, దానికోసం మనం కూడా వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది. తర్వాత నేనేం నిర్ణయించుకోవాలనేది కూడా నేను నిర్ణయిస్తాను. అది కూడా నేను మీడియా ముఖంగా మీ అందరికీ చెప్పే నిర్ణయిస్తాను. ఆకలైనప్పుడు అన్నం పెట్టకపోతే బిర్యానీ ఎప్పుడో పెడతాడంటే నేనేం చేయాలి? దానికి బీఫామ్ ఇచ్చేదాకా కష్టపడిన వ్యక్తికి గాన కేటాయిస్తే పనిచేస్తాం. మొత్తంగా టికెట్ల కేటాయింపు కాస్త తెలుగుదేశం పార్టీకి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టింది. కష్టపడిన వారికి టికెట్లు కేటాయిస్తేనే పనిచేస్తామని, లేదంటే తామేంటూ చూపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడం చంద్రబాబుకు మింగుడు పడటం లేదు.